2 తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి టైంలోనే మీకు మంచి చల్లని వాతావరణం కల్పిస్తాము. మీరు గోదావరి గట్టు పైకి రండి అంటూ పిలుస్తున్నారు. ఆహ్, మే 8న అంటే ఎండలు మాత్రం బాగా మండిపోతున్న ఈ టైంలోనే మనకి మంచి ఆహ్లాదాన్నిచ్చే సినిమా 'గోదావరి గట్టు' పైన రాబోతుంది. ప్రస్తుతం మన దగ్గర హీరో ఆహ్, సుమంత్ ప్రభాస్ అండ్ నిధి ప్రదీప్ ఇద్దరున్నారు. నిధి ప్రదీప్‌కేమో ఇది ఫస్ట్ సినిమా టాలీవుడ్‌లో. ప్రభాస్‌కైతేనేమో 'మేము ఫేమస్' మనందరం చూసాము. ఇది సెకండ్ మూవీ. సో, ఇద్దరిది రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఎగ్స్ అనుకుంటున్నారు? మీరన్నట్టు సార్ ఎగ్జాక్ట్‌లీ. ప్రాపర్ సమ్మర్ ఫిల్మ్ ఇది. మీకు నిజంగానే సినిమా చూస్తే వింటర్‌లో గోదావరికి పోయినట్టుంటది. అసలు బ్యూటిఫుల్ ఎమోషన్స్, బ్యూటిఫుల్ పీపుల్. ఆ ఎన్వైర్న్‌మెంట్ వెకేషనే. సమ్మర్ వెకేషన్ వైబ్‌లో ఉంటది సార్. సమ్మర్ వెకేషన్. 150, 200ల. కరెక్టే. అందరూ సమ్మర్ అంటే ఫారెన్, స్వీడన్ ఇటు అటు వెళ్తుంటారు. గోదావరి ఇటు కూడా వెళ్తుంటారు. కేరళ కూడా వెళ్తుంటారు. ఇలా అంటారు. సో, ఇప్పుడు గోదావరి గట్టుకెళ్తే ఫుల్ సాటిస్ఫైడ్ అవుతారు ఎగ్జాక్ట్‌లీ కంపల్సరీ. సార్. ఎగ్జాక్ట్‌లీ. ఇది మీరు చెప్పండి. ఇది మీ ఫస్ట్ సినిమా కదా! సో, తెలుగు ఈ సినిమా మీరు ఒప్పుకోవడానికి ఫస్ట్ రీజన్ ఏంటి అసలకి? So I loved how Maya was put together, how Sir had written her character because she had so much of thought into it. The way she expresses herself for her loved ones, but she also has a very reserved character to her towards the other people. She stands for love, and especially for her father, she has a lot of respect. Even if she has to sacrifice her love, she will do it for her father. So I thought that was very, very special about Maya, and she has a good impact throughout the film. So. మాయా అంటే నేను చూస్తే దీంట్లో క్రిస్టియన్ అమ్మాయిలా కనిపిస్తున్నారు కదా! Yeah. సో, దానికి ఆ టైటిల్‌కి డిఫరెన్స్ కనబడుతుంది నాకు. ఏంటి అసలు అంటే ఏమన్నా సమ్ As in the మీ క్యారెక్టర్ చూస్తే క్రిస్టియన్ అమ్మాయిలా కనిపిస్తున్నారు. సినిమా టైటిల్ ఏమో 'గోదావరి గట్టు పైన' అచ్చ తెలుగు పదము. మన తెలుగు వాళ్ళకి సంక్రాంతి వైబ్స్ ఎక్కువ ఇయన్నీ కనిపిస్తాయి. ఎందుకు డిఫరెన్స్ అంటే ఎలా ఉంటుంది ఏంటని? So you feel there's a difference between the religion and the title of the Title. film? Ah, that has nothing to do with the title, I would say. It's just staying true to the character because of where she's from. That's just her religion. That's just that. There's nothing more to that. అంతేనా? ఎక్కువేమీ లేదు. అంటే ఇప్పుడు మనం చాలా సినిమాలు చూస్తుంటాం. అమ్మాయి ఒక రీజన్, అబ్బాయి ఒక రీజన్. కొన్ని కాన్ఫ్లిక్ట్స్ It's కానీ just the character. మీకు that's సబ్‌ప్లాట్‌లో అన్ని రకాల మనుషులు, అన్ని రిలీజియన్స్ అన్ని కలిసి ఉంటాయి అన్న వైబ్‌లో ఉంటది సార్. యాక్చువల్లీ చెప్పాలంటే 'మేము ఫేమస్' సినిమాకి ముందు మీరెవ్వరు తెలియదు. కానీ సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేశారు. 'మేము ఫేమస్‌కి' మహేష్ బాబు లాంటి వాళ్ళు కూడా మీకు చేయడం జరిగింది. అంత బజ్ తీసుకొచ్చారు సినిమాకి. సో, ఇప్పుడు ఈ సినిమా 'గోదావరి గట్టు పైన' ఇది చేయడానికి కొద్దిగా గ్యాప్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అంత గ్యాప్ వచ్చింది? 3 ఇయర్స్ తీసుకున్నా. 3 ఇయర్స్. యాహ్! సార్. అంటే ఏం లేదు సార్. ఎక్కడనో ఎక్సైట్‌మెంట్ రాలేదు. ఎన్ని కథలు విన్నా. చాలానే కథలు విన్నా ఈ 3 ఇయర్స్‌లో. ఆఫ్‌కోర్స్ డెబ్యూ అతనికి ఒక సినిమా చేసినాక ఇమ్మీడియేట్ ఇంకో సినిమా చేస్తేనే జనాలలో ఉంటామన్న జోన్ అయితే ఉంటది డెఫినెట్‌లీ. నాకు కూడా సినిమా చేయాలనే ఉండే. నేనేదేం చిల్ అవ్వాలని గ్యాప్ తీసుకోలేదు. కానీ ఎక్కడో చేస్తే మంచి సినిమానే చేయాలి. అది ఎప్పుడైనా సరే. నా చుట్టుపక్కల వెల్ విషర్స్ కూడా అంటుంటారు, "ఈ సినిమా వచ్చింది వెంటనే ఇంకో సినిమా చేయాలిరా లేకపోతే జనాలు మర్చిపోతారు" అని అంటారు. కానీ నాకేముంటదంటే ఇప్పుడు నా ఫస్ట్ సినిమా రాకముందుకు 20 ఏళ్ళు నేను గుర్తులేను కదా! కరెక్టే. సో, ఒక మంచి సినిమా సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ తీసుకునేసరికి ఆడియన్స్ మర్చిపోతున్నారు. మర్చిపోతారు కదా సార్. కొత్త అది కరెక్టే. కొత్త కంటెంట్ వస్తుంది. అంతా యాహ్! వస్తుంది. డెఫినెట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. కొత్త కంటెంట్ వస్తుంది. వాళ్ళని ఎక్సైట్ చేయాలి. ఏదో మంచి కథ చెప్పి, లేదా మంచి పెర్ఫార్మెన్స్ చేసి. అది చేసి అట్లాంటి దానికోసం వెయిట్ చేయడానికే ఉండే సార్ నేనైతే ఈ 3 ఇయర్స్. వింటా ఉన్నా దీనికి ఎక్సైట్ అయినా ఇది చేసేసా సార్. ఈ 3 ఇయర్స్‌లో ఎన్ని స్టోరీస్ విన్నారు? చాలా విన్నా సార్. నేను ఒక్కొక్కసారి కొన్ని మంత్స్ అయితే ఒక 1, 2 మంత్స్ అయితే ఎవ్రీడే 2 విన్నా. ఓహ్! దగ్గర దగ్గర 80 దాకా విన్నా సార్. 3 ఇయర్స్‌లో 80 దాకా ఉన్నారు. హా! ఈ 3 80 ఇయర్స్ సార్. 80లో ఏది మీకు సాటిస్ఫై అవ్వలేదు? అంటే ఇప్పుడు స్క్రిప్ట్ నచ్చిందనుకో సార్, చేసే మనిషి మీద కొంచెం డౌట్ వస్తది. చెప్పలేము ఒక్కొక్కసారి. మనిషి నచ్చుతాడు. చెప్పే స్క్రిప్ట్ మీద కొంచెం అటు ఇటు అనిపిస్తది. ఆ కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోతాం. సరే ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసాం. పక్కన మన వెల్ విషర్స్ ఉంటారు అందరూ. ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ గానీ, గైడ్ చేసేవాళ్ళు గానీ. ఇలాంటి స్క్రిప్ట్స్ ఇప్పుడే వద్దు. ఇలాంటి స్క్రిప్ట్స్ అలాంటి స్క్రిప్ట్ ఇది. తెలియకుండా కన్‌ఫ్యూజన్‌లకు వెళ్ళిపోతాం కదా సార్. సెకండ్ సినిమా అట్లా చేయాలి, ఇట్లా చేయాలి. ఇప్పుడు 80 స్టోరీస్ అన్నారు కదా! హా!
ఇందులో ఒక అంటే డైరెక్టర్స్ ఎవరు అంటే కొద్దిగా వెల్ నోన్ లేదు సార్, డైరెక్టర్స్ డెబ్యూ డైరెక్టర్స్ నుంచే విన్నా అన్ని. అందరూ నేను కొత్త వాళ్ళతో చేద్దామని అనుకున్నా సార్ సెకండ్ సినిమా కూడా. అచ్చా ఇంకా ఏది నచ్చట్లేదని నేనే రాసుకొని నేనే మళ్ళీ ఫస్ట్ సినిమా లాగా చేద్దాం అనుకున్నా. డైరెక్షన్ చేశా. ఇంకా ఆల్మోస్ట్ రాసేసిన, ఎక్కిద్దాం అనుకున్న టైంలో ఈ కథ ఇంకా వెయిట్ చేసి అంటే నెక్స్ట్ ఇంకో స్క్రిప్ట్ రెడీగా ఉంది, ఉంది సార్. నేను రాసి పెట్టేసిన. మీరే హీరో, నేనే డైరెక్షన్ రైట్. డైరెక్షన్ మీరు. ఓకే. సో ఇందులో ఆటో డ్రైవర్ క్యారెక్టర్ కదా, ఎంతవరకు రియాలిటీగా ఉంటుంది నీ క్యారెక్టర్ ఏంటి అసలు? మీకు చాలా లవబుల్ ఆటో డ్రైవర్ సార్. చాలా అంటే చాలా ఇన్నోసెంట్గా ఈ బాయ్ నెక్స్ట్ డోర్. ఇప్పుడు మీ ఇంటి పక్కన అబ్బాయి ఆటో నడిపేటోడు, మీతో రోజు మంచిగా మాట్లాడే మనుషులు కొందరు ఉంటారు కదా సార్, అట్లాంటి మనిషి వీడు. రాజు. అంటే ఆటో అబ్బాయిలు అంటారుగా ఇది చదువులో వెనకబడిపోయాడు, అవును, అవును. మొత్తం కొంచెం హడావిడి ఉంటారు అన్న జోన్లో ఉంటుంది కదా సార్. అట్లా కాదు, ఇది చాలా డీసెంట్ రోల్ సార్. డీసెంట్. చాలా ఇన్నోసెంట్ రోల్ యాక్చువల్లీ. అచ్చా. మేము ఫేమస్లో మొత్తం కొత్త వాళ్ళు మీరంతా ఉండేది అసలుకి, కానీ ఇందులో చూస్తుంటే కొంతవరకు జగపతి బాబు గారు, ఆయన సీనియర్ యాక్టర్, ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటి అసలుకి? యాక్చువల్గా జగపత్ బాబు సార్ది, నిధిది, వీళ్ళిద్దరిదే మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. తండ్రి కూతురు ఆ ఎమోషనే నాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది నరేట్ చేసినప్పుడు. అది క్యాప్చర్ కూడా చేశారు. నేను అంటే అది ఎగ్జిక్యూట్ అయినప్పుడు చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది సార్, మనం అనుకున్నట్టు వస్తే అది వచ్చింది. అండ్ నాకు తెలిసి అయితే నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు సార్ లేరు అప్పుడు. ఓకే చేసిన తర్వాత కాజ్ చేయడం జరిగింది. సార్ ఓకే చెప్పినారు, ఈ స్టోరీ నచ్చి. అసలు సార్ ఉన్నందుకే ఆ క్యారెక్టర్ అంత బాగా వచ్చేదేమో అని నా ఫీలింగ్. మీరు కూడా చూస్తారు కదా సార్. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తుంటే కూడా మీ స్లాంగ్ తెలంగాణ స్లాంగ్ ఇది వస్తుంది. అవును సార్. టైటిల్ గోదావరి గడ్డు పైన ఉంది, అవును సార్. కొద్ది హార్డ్ వర్క్ చేశారు అయితే దీనిపైన Yeah, అసలుకి ఎట్లా డైలాగ్? అంటే నేను ఫస్ట్ స్టోరీ ఓకే చేసేసినాక డెఫినెట్లీ అటు వాళ్ళలాగానే సౌండ్ అవ్వాలి. ఇప్పుడు గోదావరి అబ్బాయి క్యారెక్టర్ చేసినప్పుడు గోదావరి అబ్బాయి లాగానే సౌండ్ అయితే బెటర్ కదా Yes. అని అనుకున్నాం. అక్కడ పుట్టి పెరిగినట్టు రాకపోయినా అట్లీస్ట్ వాళ్ళ సౌండ్ అయ్యేలాగా ప్రయత్నిస్తే మన క్యారెక్టర్కి న్యాయం చేసినట్టు ఉంటుంది కదా సార్. ఇక జనాలు చూసి చెప్పాలి అది ఎలా ఉంటుందో అని. ఒక 3-4 months రిహార్సల్ చేసిన సార్. నిధితో కెమిస్ట్రీ ఎలా కుదిరింది, ఎట్లా? ఫస్ట్ హీరోయిన్ మేము ఫేమస్, కొత్త అమ్మాయి, మీరు కొత్త, నిధి కూడా ఇప్పుడు కొత్త. ఏమైనా సజెషన్స్ ఒకరికొకరు ఇచ్చుకోవటం ఎలా అయినా జరిగిందా సెట్స్లో? ఎట్లా స్క్రీన్ ఆన్ స్క్రీన్ మీద? Suggestion on screen. You start. అంటే ఈమె దగ్గర అంటే నేను ఎక్కువ చెప్పేటోని పాపం ఈ అమ్మాయికి. ఎందుకంటే తెలుగు అసలు కొంచెం కూడా రాకపోతుండే అప్పుడు. ఇప్పుడు అర్థమవుతుంది మీరు మాట్లాడుతుంటే, మనం మాట్లాడుతుంటే. అప్పుడు కొంచెం కూడా రాదు అసలు, ఏం మాట్లాడుతున్నామో కూడా. యాక్చువల్ చెప్పాలంటే లాంగ్వేజ్కి సంబంధం లేదు, స్క్రిప్ట్ ఒకసారి మనకు ఉందనుకో, బాడీ లాంగ్వేజ్, మనం యాక్టింగ్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. ఆ టెక్నిక్స్ అవి ఉంటాయి. అలా మీకు ఏమైనా చెప్పడం? What I suggest you? Yeah. I had so much to learn from him only. I don't think I would suggest him anything because he's experienced, not just in acting, into direction as well. I don't have anything. You're అంటే good. నేనే క్రాక్ చేసుకోవటం సార్, నాది నేను ఎట్లా చేయాలి. ఎందుకంటే ఈ గోదావరిలో నేను ఒట్టి వరగలే, అక్కడికి ఎప్పుడు విజిట్ కూడా చేయలే, షూట్కే వెళ్ళిన డైరెక్ట్. ఇంకా వాళ్ళందరు మనుషులతో కొన్ని రోజులు మాట్లాడి వాళ్ళతో కొంచెం చిల్ అయ్యి కొంచెం కలిసిపోయినాక ఓకే వాళ్ళ వైబ్ మనకు కొంచెం అర్థమవుతుంది. వాళ్ళలాగా ప్రెజెంట్ చేయడానికి రోజు ప్రాక్టీస్ చేసేటోని. 3-4 months ప్రాక్టీస్ చేసిన సార్. రాదు కదా సార్, అసలు తెలంగాణలో గుట్టి పెరిగిన వాళ్ళకి గోదావరి మాట్లాడాలంటే మస్తు కష్టం అవుతుంది. We had somebody with us on set also to help with the slang. So he was with him mostly all the time. They would keep saying it over and over again, the dialogues. To get ఫుల్ the భయం slang. వేసింది నాకు యాక్చువల్గా. ఎందుకంటే నేను మాట్లాడుతుంది కరెక్టేనా, ఇప్పుడు నాకు ఇప్పుడు ఒకరిని పెట్టినాం, విజయ్ అని ఒక ఆయన ఉంటాడు, నేను మాట్లాడుతున్నా ఇది బాగుంది అంటాడు, కానీ ఎక్కడో డౌట్ లోపల ఇది అందరికి నచ్చుతుందా? ఓకే విజయ్కి నచ్చింది, ఎవరైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్, కానీ జనాలు అందరికి నచ్చుతుందా గోదావరి వాళ్ళకి? కానీ ఊకే భయం ఉండేది సార్. కాన్స్టెంట్ ప్రాక్టీస్ చేసిన, చూడాలి సార్ ఏమవుతుందో. హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది మీరే మీ క్యారెక్టర్ మీరే డబ్బింగ్ చెప్పుకున్నారా లేకపోతే ఎవరన్నా Sorry? I didn't get- డబ్బింగ్? డబ్బింగ్ No, Character. I didn't get to dub. I was preparing actually after the shoot got over. We were preparing with the translator who we had, but then they wanted the slang obviously. So maybe for my next film for sure. And మీ దానికి అండ్ నేనే సార్. మీరే చెప్పేస్తున్నారు. బా ఇది పెద్ద నేర్చుకున్నా పరీక్ష సార్ ఇది అసలు. అయితే. Yeah. అచ్చా. సో ఇప్పుడు మేము ఫేమస్ చేశారు కదా, ఆ ఫ్రెండ్స్ అందరు మళ్ళీ మీకు టచ్లో ఉన్నారా? అంతా మీ Yeah, గ్యాంగ్ every day, sir. అసలుకి? Every day they're నా best friend. friends only from childhood, I guess.
చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సార్ వాళ్ళంతా. అంతే దానికి పనిచేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ దాంట్లో యాక్టర్స్ కానీ వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. ఇప్పుడు కూడా ఇప్పుడు నెక్స్ట్ చేసేదానికి కూడా ఎవ్రీడే కలిసే ఉంటుంది. మళ్ళీ అదే బ్యాచ్తో మూవీ. ఇప్పుడు They're here also. They're always with him. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నాతో వచ్చేస్తారు. ప్రొడ్యూసర్ ఎవరు? మన లేదు సార్, ఇంకా అది క్రాక్ చేయలేమి. స్టోరీ అయితే రాసి పెట్టిన. ఎందుకు మన ఎవరు? మన చాయ్ బిస్కెటే కదా. చేయొచ్చు సార్, డెఫినెట్లీ. అనురాగన్నతోనే చేస్తా. నేను రాస్తే అనురాగన్నతో చేస్తా. అది నాకు చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. అనురాగ్ చెప్పారా స్టోరీ? చెప్పినాను, ఏమన్నా? చాలా బ్యూటిఫుల్ ఉంది అన్నారు. కాకపోతే ఇప్పుడు నేను ఈ యాక్టర్ లాగా ఈ 3 years గ్యాప్ తీసుకున్నాను కదా సార్. ఆ గ్యాప్ తీసుకొని కొన్ని స్టోరీలు ఓకే చేసిన, ఒక 3 స్టోరీలు ఓకే చేసిన ఇది కాకుండా. సో ఇంకా ఇవి అయిపోయాక చేసుకోవచ్చులే, నువ్వైతే రెడీగా ఉండు ఎప్పుడైనా. అదే వాళ్ళు యాక్చువల్లీ మన ఓటీటీ కూడా పెట్టారు కదా ఒకటి. మొత్తం అప్కమింగ్ మేకర్స్ అందరు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అన్నీ ఉన్నాయి, చూశాను మొన్న. అవునవును. సో దాన్ని కూడా చేసే అవకాశం. అంటే నాకు పర్సనల్గా అనురాగ్ అన్న, శరత్ అన్న వాళ్ళతో చాయ్ బిస్కెట్తో చేస్తే ఫుల్ కంఫర్టబుల్ సార్. ఎందుకంటే నేను ఎక్కడనో కాలేజ్లో చదువుతున్నా, నేను 19 years ఉన్నా. కాలేజ్ వాళ్ళతో కలిసి నేను చిన్న ఒక సిరీస్ చేసిన యూట్యూబ్లో. అది చూసి అరే వీడేదో చేయగలుగుతాడు, ఈ కెన్ స్టాండ్ ఇన్ ఇండస్ట్రీ అన్న జోన్ వాళ్ళు ముందే ఊహించుకొని నన్ను పిలిపించి, అది మీకు ఒకసారి చెప్పినప్పుడు కూడా సార్. సో పిలిపించి నాతో సినిమా చేసి నన్ను ఇండస్ట్రీలోకి లాంచ్ చేసినందుకు, అది కూడా అంత గ్రాండ్గా అయిందాక మీరు అన్నట్టు యాక్చువల్గా నాకు డ్రీమ్ లాంచ్ అనిపిస్తుంది. అది కరెక్ట్. ఇండస్ట్రీ మొత్తం వచ్చి లాంచ్ వచ్చి చేసి అసలు దేవుందయ్య. మల్లారెడ్డి గారు అయితే ఎక్కడికో తీసుకుపోయాడు ఆయన అసలుకి. ప్రభాస్ గారి తర్వాత ప్రభాస్ ఆ పేరు అయ్యో, అట్లా అన్నా ఆ రోజు. సార్ ఏదో ఫ్లోలు అన్నారు కానీ ఫ్యాన్ సార్ ప్రభాస్ అన్నకి. ప్రభాస్ డెఫినెట్లీ ఇన్స్పిరేషన్ లా తీసుకుంటా, ఆఫ్ స్క్రీన్ కానీ ఆన్ స్క్రీన్ కానీ. అచ్చా. మీరు ఎవరి ఫ్యాన్? మీ ఫేవరెట్ స్టార్? Dhanush. ధనుష్. Yes. ఎందుకని? I don't know, he does very relatable characters and it's just his style of acting maybe. We really love it. I grew up watching a lot of Tamil films, me and my friends. So I think he does a lot of very relatable roles. So we tend to connect that with our experiences or with our guy friends. So it's just very connectable, that's it. అచ్చా అచ్చా. ఒకవేళ బై ఛాన్స్ ధనుష్ గారితో యాక్ట్ చేయాలని వస్తే ఛాన్స్, విచ్ క్యారెక్టర్ మీరు తీసుకుంటారు? Nelson? Maybe Nelson. తెలుసు. Derek. What type of character you want Character, to do if you- you Oh, get a sorry, chance sorry, to act with క్యారెక్టర్ ఓకే. Rom-com. రోమ్-కామ్. He's very good with comedy and performance both. He carries everything very well, even if it's a villainized role also. But I think we loved more of his feel-good films, the light-hearted films, rom-coms. ఈ మధ్య మీరు చూసిన సినిమా, తెలుగు సినిమా, విచ్ మూవీ యు వాచ్డ్ ఇట్ తెలుగు recently? Recently, Couple Friendly. I had watched Couple Friendly. I loved his performance in that, and both of them did a good job. But obviously, the male's character was a little more intense, so I liked that film. అచ్చా అచ్చా. సుమంత్, నెక్స్ట్ మూవీ కూడా డైరెక్షన్ చేస్తా అంటున్నా కదా. నెక్స్ట్ అంటే ఇమీడియట్ కాదు సార్, అదే 3 ఓకే చేసిన దాని తర్వాత చేస్తా. అంటే ఏ జానర్లో ఉంటుంది ఇది? రామ్-కామ్ సార్. రామ్-కామ్. అయ్యా, ప్రాపర్ హైదరాబాద్ వైబ్లో ఉంటుంది సార్. హైదరాబాద్. అది నాకు రాయడానికి కంఫర్టబుల్ సార్. మీకు రాయడానికి కంఫర్ట్. యాక్చువల్ చెప్పాలంటే మేము ఫేమస్ అది కూడా మన తెలంగాణ రూరల్ రూరల్. కానీ అదేంటంటే ఇప్పుడు గోదావరి గట్టు ఎలాగైతే ఆంధ్ర ఎట్లా ఉందో అది తెలంగాణ అది ఉండేది అంత రీచ్ కాలేదు, అంటే రిసీవ్ చేసుకోలేదు. అంటే ఆ భాష కూడా పల్లెటూరు తెలంగాణ మాట్లాడినాం కదా సార్. ఇప్పుడు శ్రీకాకుళంలోకి వెళ్ళి ఆ భాష ఒకటేసారి వాళ్ళకి వింటే సరిగా చాలా సీన్లు అర్థం కూడా కాదు కదా సార్. చాలా డైలాగ్స్ అర్థం కావు, సడన్గా కొత్తగా అనిపిస్తాయి వాళ్ళకి. నాకు తెలిసి గోదావరి గట్టుపైన అయితే అందరికి అర్థమవుతుంది సార్, అందరికి ప్రాబ్లం లేదు. ఆ లాంగ్వేజ్, ఆ స్లాంగ్ బ్యారియర్ ఏం లేదు. ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి ఈ బ్యాక్డ్రాప్లో సినిమాలు చాలా చూస్తున్నాం, అలవాటు పడిపోయి ఉన్నాం కదా సార్. అట్లాంటి బ్యారియర్ ఏం లేదని నా ఫీలింగ్. ఇందులో మీకు బాగా నచ్చిన పాట మీరు? చూడు చూడు మేల్ వర్షన్ ఉంటుంది సార్, లవ్ సాంగ్. లవ్ సాంగ్ అది చాలా బాగుంటుంది. అంటే సాడ్ సాంగ్ అంటే ఎలా? లేదు సార్, లవ్ సాంగ్. లవ్ సాంగ్. యా చూడొచ్చు, మీకు నచ్చుతుంది నాకు ఫీలింగ్. చూద్దాం. మొన్న అయితే అది రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్ అయితే చాలా బాగుంది. అది ఎక్సలెంట్గా ఉంది, డిఫరెంట్గా అనిపించింది.
ఇక ట్రైలర్ కూడా త్వరలో సార్. రాబోతుంది అనుకుంటా కదా. అవును సార్. ఈవెంట్ ఎక్కడ చేస్తున్నారు? రిలీజ్ చాలా దగ్గరకు ఇంకా ప్లాన్ చేస్తున్నారు మార్కెటింగ్ టీమ్. యా డెఫినెట్లీ ఒక సినిమా రిలీజ్ May 8th కాబట్టి ఒక 1 week 10 days బిఫోర్ చేద్దాం అనేది ఇంటెన్షన్స్. ప్రమోషన్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే మామూలుగా ఇప్పుడు ఒక ఐడియా అయితే క్రాక్ చేసిన సార్. మళ్ళీ దీనికి కూడా ఒక మంచి టెంప్లెట్ తోని ఎడిట్ చేయాలి, ఐ మీన్ ప్రమోట్ చేయాలి అని. ఇప్పుడు అది హడావిడి సినిమా కాబట్టి మెయిన్ ఫేమస్ అట్లా బ్యాండ్ పెట్టి లొల్లి చేసి, అది ఇది ఫీల్ గుడ్ సినిమా. దీనికి తగ్గట్టు మళ్ళీ నేను అదే చేస్తా. అది అట్లాంటిది చేస్తా, కానీ అది కాదు సార్. మళ్ళీ అట్లా మాట్లాడుకునేలానే చేస్తా. డెఫినెట్లీ యా డెఫినెట్లీ కదా సార్. ఇప్పుడు నా పోస్టర్లు 100 పోస్టర్లు గోడ మీద వేసిన ఎవరు ఆగి చూడరన్న క్లారిటీ నాకు ఉంది సార్. ఇప్పుడు నేను వచ్చిందా ఇప్పుడు కాబట్టి. సో పొద్దున ఫోన్ ఓపెన్ పోస్టర్స్ చేసి కాదు అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కంటెంట్. కంటెంట్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఈ సినిమాలో ఇట్లాంటి కంటెంట్ ఉంటుంది, ఇట్లాంటి సినిమా ఇది అని నేను డిఫరెంట్గా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళకపోతే సినిమా రిలీజ్కి ముందు వాళ్ళకి సినిమాకి రావాలన్న ఆలోచన తక్కువ ఉంటుంది కదా సార్. నేను క్వాలిటీగా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళగలిగితే ప్రమోషన్ని డెఫినెట్లీ సినిమా చూసే అవకాశం ఎక్కువ ఉంటుంది అని నా ఇంటెన్షన్. దీనికి కూడా ఒకటి చేస్తున్నాం సార్. ఇంకా స్టార్ట్ చేయలేదు, కూడా చేస్తాం నెక్స్ట్ వీక్. అంటే ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు ఇది? ఓన్లీ తెలుగు సార్. తెలుగే. తెలుగు సార్. అదేంటి మరి ఇప్పుడు పాన్ ఇండియా కాదు సార్. పాన్ ఇండియా కాకపోయినా కనీసం తమిళ మలయాళం ఇలా మనకి, ఎందుకంటే చాలా దగ్గర రిలేటెడ్గా ఉన్నటువంటి స్టోరీసే ఇప్పుడు మొత్తం కూడా. అవును సార్. కోలీవుడ్ మాలీవుడ్ ఇవన్నీ కూడా ఉన్నట్టు అంతే. అలాంటప్పుడు రిలీజ్ చేయొచ్చు కదా. డెఫినెట్లీ యూనివర్సల్ ఎమోషన్ ఉన్న సినిమానే సార్. కూతురు తండ్రి మధ్యలో జరిగే ఎమోషన్ ఎక్కడైనా జరుగుతుంది కదా. కానీ ఇప్పటికైతే ఇట్లా అనుకున్నాం సార్, తెలుగు స్టేట్స్లోనే రిలీజ్ చేయాలి. ఫస్ట్ చూద్దాం ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఏంది. సూపర్ హ్యాపీ ఉన్నా అవుట్పుట్తోనైతే. అవుట్పుట్ యా సార్. మొత్తం అంటే పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం వర్క్ అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయింది సార్. 90% అయిపోయింది. 90% అయిపోయింది. అంటే ఏ సర్టిఫికేట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యూబై వస్తుంది అనుకుంటున్నా సార్. ఇది చాలా క్లీన్ నీట్ ఫిల్మ్ సార్. ఇలా నేను మందాగా సిగరెట్ దాగా ఏం చేయదు సార్. చాలా ఆటో డ్రైవరే, కాకపోతే అట్లాంటి ఎక్స్ట్రోవర్ట్ కైండ్ ఆఫ్ ఆటో డ్రైవర్. చాలా డీసెంట్ ఇన్నోసెంట్ క్యూట్ వైబ్ ఉండే ఆటో డ్రైవర్. సో యా నాకు కూడా వెరైటీగా అనిపించింది అది. ఫస్ట్ ఆటో డ్రైవర్ క్యారెక్టర్ అనగానే ఫుల్ ఎక్స్ట్రోవర్ట్, ఫుల్ ఓపెన్ బాడీ లాంగ్వేజ్ ఈ వైబ్లో అనుకున్నా. థర్డ్ నరేషన్ మొత్తం అయిపోయాక తెలిసింది ఓకే ఈ క్యారెక్టర్ని ఇట్లా చేయాలి, ఇట్లా చేయొద్దు. చాలా లవబుల్ అనిపిస్తుంది అని నా ఫీలింగ్స్. ఆటో డ్రైవర్ అనగానే మనకి ఎక్కువ కొన్ని సినిమాలు చూస్తాం. ఆటో జానీ, రౌడీ ఫుల్ ఎల్లుడు. ఎక్స్ట్రోవర్ట్ వైబ్లో ఉంటాయి. ఇది నీట్ టోన్ డౌన్ చేసి ఉంటుంది సార్. అచ్చా. ఇది చెప్పాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఏంటి ఇంకా? As of now, I've not taken anything. I've been open to narrations and తెలుగు auditions. ఆర్ Both Telugu, Tamil, and Malayalam as well. So I've been auditioning and a couple of projects. I had a few projects in between, but the dates didn't work out because we were shooting for this film. So as of now, I've not taken anything. తెలుగులో ఒకవేళ ఏ హీరో అంటే బాగా మీకు ఇష్టం? అంటే ధనుష్ కాదు, నెక్స్ట్ తెలుగులో హూ ఇస్ Who's my favorite hero in Telugu? ఫేవరెట్? Vijay Devarakonda. విజయ్ దేవరకొండ. I just like his raw roles. He carries that very well. అచ్చా. నీకు ప్రభాస్. ప్రభాస్ అన్న ఈసారి మళ్ళీ హెల్ప్ చేస్తారనుకున్నావు? మన కంటెంట్ వేరే ఇబ్బంది ఉంటుంది సార్. మంచి కంటెంట్ క్రియేట్ చేస్తున్న నమ్మకం అవుతుంది. సినిమా కంటెంట్ బాగుందంటే డెఫినెట్లీగా మొదట ఒక సినిమాకి పిచ్ చేయటం, ఎంకరేజ్ చేసేది. అవును సార్. ఫస్ట్ సినిమాకి అయితే మహేష్ బాబు మహేష్ బాబు సార్, రాజమౌళి సార్ వీళ్ళందరూ గారు నిజంగా కదా రియాక్ట్ అయ్యారు. సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ లెవెల్లో పిచ్ చేసేంత కంటెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యా సార్. అది యూత్ఫుల్ ఎనర్జీ అయితే ఇది ప్రాపర్ ఫ్యామిలీ యూత్ ఎంటర్టైనర్ లాగా ఫ్యామిలీ ఎమోషన్స్ మీద ఎక్కువ మజా వస్తుంది. మీకున్న ప్లస్ ఏంటంటే సమ్మర్లో పెద్ద సినిమాలు అన్ని పోస్ట్ పోన్ అవును సార్. మీకు సింగిల్ అవును. ప్రాబ్లం లేదు. అవును. కంటెంట్ ఉంటే మాత్రం మంచిగా చేస్తుంది. మంచి ఇదయ్యే అవకాశం ఉంది. హోప్ఫుల్లీ సార్. అదే ఎక్స్పెక్ట్ చేసి చాలా కష్టపడి చేసాం. జనాలు అందరికి నచ్చాలని కోరుకుంటాం. అచ్చా. ఇప్పుడు మేము ఫేమస్కి ఇప్పుడు దీనికి ఈ జర్నీలో చేంజెస్ ఏమి వచ్చేసాయి మీరు? నా లోపల పర్సనల్ యాక్టింగ్ ఫస్ట్ మేము ఫేమస్ చేసేటప్పుడు నేను ఆ సినిమాలో కూడా లాస్ట్ 1 week ముందే యాక్టర్ సార్. నేను ఓన్లీ రైటర్ డైరెక్టర్ లాగానే సైన్ చేసిన సినిమా. ఆ క్యారెక్టర్కి మస్తు మందిని ఆడిషన్ చేసి ఎవరు దొరకట్లేదు, ఇంకా నేనే చేసేసిన. సో 2 years ప్రీ ప్రొడక్షన్ చేసినాం దానికి, యాక్టర్స్ని వెతికే ప్రాసెస్. సో నేను ఆ 2 yearsలో కొంచెం నా మొహం మారిపోయింది, కొంచెం పెద్దలాగా అయిపోయినా 19 నుండి 2021 అయినా. సో ఇక నేనే చేసేసిన దాన్ని. సో దాని తర్వాత పర్ఫార్మెన్స్కి మంచి పేరు వచ్చింది సార్. అందరు అప్రిషియేట్ చేశారు. సో చాలా ఒక బూస్ట్ వచ్చింది లోపల.
ఒకవేళ నా దగ్గర కథలు ఏమైనా వస్తే మంచి కథలు వస్తే చేద్దాం యాక్టింగ్ అన్న వైబ్లోకి వచ్చేసిన సార్. వెల్ విషెస్ కూడా అందరూ అదే చెప్పిన ఉండే. సో నాకు మనసులో అదే ఉండే, చేస్తే బెటర్ కదా అని. చాలా విన్నా, దాని తర్వాత ఇది ఓకే చేసిన సార్. పర్సనల్గా చేంజ్ అంటే యాక్టింగ్లో డెఫినెట్లీ మేము ఫేమస్ కన్నా ఈ జనాలకు తెలుస్తుందో తెలీదో నాకు ఇంకా తెలియదు, ఇంకా సినిమా చూడలేదు ఇది కాబట్టి. నాకు పర్సనల్గా అయితే నేను మేము ఫేమస్ కన్నా చాలా బాగా చేసిన ఇందులో అని నా పర్సనల్ ఫీలింగ్. ఎస్, యాక్చువల్గా చెప్పాలంటే మేము ఫేమస్ రిలీజ్కి ముందే బాగా ఫేమస్ అయ్యింది అది. అవును సార్. ఆ లెవెల్లో మీరు ప్రమోషన్ చేశారు, ఇది దగ్గరకు వస్తుంది. సో ఇది కూడా ఆ లెవెల్లో ప్రమోషన్స్ ఉంటే స్టార్ట్ చేసాం సార్, ఇవాళ నుంచే ఆ పని పెట్టుకున్నాం. ఇంకా ఇప్పటి నుండి మే 8 వరకు మీకు నాన్ స్టాప్ గోదావరి మాత్రమే వినిపిస్తుంది. ఈ సమ్మర్ ఫిలిం 2 తెలుగు రాష్ట్రాలు చుట్టేస్తారా? చేయాలి సార్. ఎలక్షన్స్కి చేసి రెడీ చేస్తాం సార్. అచ్చా. ఓకే అండి, మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. మే 8న రాబోతున్న ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. నీకు మళ్ళీ తెలుగు సినిమా మళ్ళీ ఇమీడియట్గా సైన్ చేయాలి. నీకు హ్యాట్రిక్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. థ్యాంక్ యూ సో Thank you so much. రాక్.